కాలంతో చంద్రబాబు పోటీ పడుతున్నారా? చంద్రబాబుతోనే కాలం పోటీ పడుతోందా? అత్యుత్తమ లక్ష్యాలు, పట్టుదల, అంకిత భావం, సమర్థత, సంకల్పం వీటిని నాయకుడు సానుకూల శక్తిగా ఉపయోగించుకున్నప్పుడు విజయపదంలో నడిపించే ఇంధనాలే అవుతాయి. జగన్ రెడ్డి విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ను ఛాంపియన్గా నిలపాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని సీఎం చంద్రబాబు కాలంతో పోటీ పడుతున్నారు. అసమర్థ పాలకుడి అసంబద్ధ చర్యలతో గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ శిథిలమైపోయింది. ఆంధ్రప్రదేశ్ అస్తిత్వమే ప్రశ్నార్థకమైన వేళ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను అద్భుతంగా అభివృద్ధి చేయడంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాట పట్టించడానికి 10 నెలలుగా అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. 10 నెలల్లోనే 2024-25లో జిఎస్డిపి వృద్ధి రేటులోనూ తలసరి ఆదాయం పెరుగుదలలోనూ రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించి 8.21% వృద్ధి రేటుతో దేశంలో రాష్ట్రం 2వ స్థానంలో, తలసరి ఆదాయ వృద్ధిలో 3వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ MOSPI వెల్లడించడం అంటే వేగంగా రాష్ట్రం 2 అంకెల దిశగా దూసుకెళ్తుంది అనడానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. గత 5 ఏళ్ల పాలనలో దగాపడిన మధ్యతరగతి అట్టడుగు ప్రజలు వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చే బృహత్తర లక్ష్య సాధన కోసం విలక్షణమైన ప్రజా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆధునికతను అందిపుచ్చుకొని అద్భుత వ్యూహంతో 2 అంకెల వృద్ధి రేటు సాధించి నవ్యాంధ్రను ప్రగతి పదం బాట పట్టించాలని కంకణం కట్టుకున్నారు. గత సంవత్సరం 10 నెలల్లోనే రాష్ట్రం 8.21% వృద్ధి సాధించడం గర్వించదగ్గ విషయం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఏపీలో అమలు చేస్తున్న పాలసీలు, విధానాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయి. కేంద్ర నివేదిక ప్రకారమే వైసీపీ హయాంలో 2023-24లో వృద్ధి రేటు కేవలం 6.19% మాత్రమే కాగా 2024-25లో 8.21% సాధించి దేశంలోనే 2వ స్థానంలో నిలవడం అభినందనీయం. ఒక్క 10 నెలల్లోనే 2.02% పెరిగింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకొచ్చిన విధానాలతో మెరుగైన ఫలితాలతో రాష్ట్రం గాడిలో పడింది. 2024-25లో రాష్ట్రం 8.21% వృద్ధి రేటుతో 8.65 లక్షల కోట్ల జిఎస్డిపిని సాధించిందని కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ధరల ప్రకారం 12.02% వృద్ధి రేటుతో 15.93 లక్షల కోట్ల జిఎస్డిపి నమోదైంది. ఈ విభాగంలో 5వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15.41% వృద్ధి రేటు నమోదైంది. వ్యవసాయ రంగంలో 22.98%, ఉద్యాన రంగంలో 21.29% నమోదైంది. పారిశ్రామిక రంగం ఇంకా స్తబ్దుగానే ఉంది. 6.4% వృద్ధి మాత్రమే నమోదైంది. నిర్మాణ రంగంలో 10.28%, ఉత్పాదకం 5.18%, సేవలు 11.82%, విద్యా ఆరోగ్యం 12.15%, వాణిజ్యం, హోటళ్లు, ఇతర రంగాల్లో 11.58% వృద్ధి నమోదైంది. రియల్ ఎస్టేట్స్, ఇతర రంగాలు 11.22% నమోదు చేశాయి. 2024-25లో తలసరి ఆదాయంలో 11.89% వృద్ధి నమోదైంది. తలసరి రాబడి 2,66,240కు చేరింది. ఇందులో రాష్ట్రం 3వ స్థానంలో నిలవగా తమిళనాడు, కర్ణాటక మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను దేశం ముందు నిలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న వృద్ధి రేటులో దేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అలమనమయ్యే పోలవరం, అమరావతి రాజధాని నగర నిర్మాణాలను పరుగులు తీస్తున్నారు. 15% పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీలు రూపొందించారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తెచ్చిన పాలసీల ఫలితంగా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా నిలుస్తోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి రాష్ట్ర ఆదాయం పెంచాలని, యువతకు ఉపాధి కల్పించాలని ఆయన తపన పడుతున్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా
చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు తరలివచ్చేలా విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టడానికి పాలసీలు ఆదర్శంగా నిలిచాయి. సీఎం చంద్రబాబు బ్రాండ్తో ఇప్పటికే 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది ప్రభుత్వం. అనకాపల్లిలో ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ, రామాయపట్నంలో బీపీసీఎల్ తదితర భారీ పరిశ్రమలు రావడమే ఇందుకు నిదర్శనం. ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటు ద్వారా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కును ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ప్రభుత్వం. ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పడిన ఈ ప్రజాస్వామ్యంలో పీపుల్స్ ఫస్ట్, ప్రజలే ముందు అన్న నినాదాన్ని ప్రభుత్వం తొలిసారి అమల్లోకి తెచ్చి ప్రజలే ముందు అన్న స్ఫూర్తిని అన్ని కార్యాలయాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బలంగా చెప్పడం ప్రజలు గర్వించదగ్గ విషయం. ప్రజలే ముందు, ప్రజలే ముఖ్యం అని అధికారులను ఆదేశించిన నాయకుడు చంద్రబాబు. పాలనలో మానవీయత మరవద్దని చెప్పిన ఆదర్శ నేత. సమస్యల సుడిగుండంలోకి నెట్టబడిన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, తాను ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం శ్రమిస్తున్నారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజా సంక్షేమం కూడా అంతే ముఖ్యమని గ్రహించి జన సంక్షేమాన్ని కాంక్షించకుండా జరిగేది అసలు అభివృద్ధే కాదని, ప్రగతికి నిజమైన జన సంక్షేమానికి బాటలు వేస్తున్నారు. నేడు మనసున్న ప్రభుత్వాన్ని ప్రజలు తొలిసారి చూస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు గుండెలుంటాయి కానీ హృదయం అరుదుగా ఉంటుంది. నేడు అటువంటి హృదయం ఉన్న ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని P4 విధానం ద్వారా రాష్ట్రంలోని పేదరికాన్ని జీరో పావర్టీగా సమూలంగా నిర్మూలించాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. 2047 విజన్ సాకారం కోసం సీఎం చంద్రబాబు నిర్దేశించుకున్న 10 సూత్రాల్లో 0 స్థాయికి పేదరిక నిర్మూలన ఒకటి. సమాజంలో పై స్థాయిలో సంపన్నులుగా ఉన్న 10% మంది చేయూత ద్వారా అట్టడుగున కటిక దరిద్రంలో మగ్గుతున్న 20% మందిని ఆర్థికంగా పైకి తీసుకురావడమే లక్ష్యంగా పారిశ్రామిక, విద్యా, వ్యాపార, వాణిజ్య రంగాల్లో డబ్బులు సంపాదించిన సంపన్నులు పేదలను అక్కన చేర్చుకునే మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన విజ్ఞప్తులకు స్పందించి పేదలను ఆదుకోవడానికి సంపన్నులకు ముందుకు వస్తున్నారు. పేదలను గుర్తించాలని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. P4 విధానం ద్వారా పేదరికాన్ని నిర్మూలించి విజనరీ నాయకుడిగా నిలవనున్నారు. సీఎం చంద్రబాబు ఎవరేమన్నా చక్కటి అభివృద్ధి ప్రణాళికతో 15% పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాట పట్టించడానికి సీఎం చంద్రబాబు కాలంతో పోటీ పడుతున్నారు.